హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, ఫస్ట్ ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఫస్ట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ కింద రెడ్ క్యాండిల్స్ ఓపెన్ అయినాయి కదా, ఇక్కడ నేను సెల్ వేసేసాను. అంటే డౌన్ ట్రెండ్ కింద పడుతుందని రెడ్ క్యాండిల్స్ చూసి ఈ లెవెల్ కింద ఉంది కానీ సెల్ చేశాను. బట్ అది ఇమ్మీడియట్లీ ఇక్కడ పైకి వెళ్ళింది, చూసారా, రివర్స్ అయింది పొజిషన్, అంటే లాస్ అనమాట. ఓకే, సో నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ నిఫ్టీని కూడా కన్సెషన్లో తీసుకోవాల్సిన ట్రేడ్ ఇవాళ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఈ రెడ్ క్యాండిల్ నిఫ్టీ మటుకు బ్రేక్ కాలేదు. నిఫ్టీ మటుకు బ్రేక్ కాకుండా పైకి వెళ్ళిపోయింది, చూసారా. బట్ బ్యాంక్ నిఫ్టీ రెండు రెడ్ క్యాండిల్స్, మళ్ళీ ఇంకో 2 క్యాండిల్స్ పడి కన్ఫ్యూజ్ చేసింది. ఓకే, నేను నిఫ్టీనే ఫాలో అవ్వాల్సింది. ఓకే, అప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు కమింగ్ టు నా ట్రేడ్, బ్యాంక్ నిఫ్టీ 2 క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా, లాస్లో ఉన్నాను, ఎగ్జిట్ అయిపోయాను, నా పొజిషన్ అయిపోయి మళ్ళీ రివర్స్ బై చేశాను. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే బై చేశాను. బై చేసినాక బేసికల్లీ నా టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ అనుకున్నాను, బట్ నేను మిడ్లోనే ఎగ్జిట్ అయ్యాను. నాకు ఎందుకో అంటే నాకు అనిపించింది ఇక్కడ అంటే ఇక్కడ రివర్స్ అవ్వచ్చేమో అనిపించింది. బట్ ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తుంటే ఇక్కడ మనకి రివర్స్ అయ్యి ఇక్కడ కింద వరకు వచ్చింది మనకి. ఓకే, ఇంకా పైకి వెళ్తుందా లేదా అని సెకండ్ మాట. బట్ నేనేం చేస్తానంటే జనరల్ ఇప్పుడు 2 లెవెల్స్లో ఉంది కదా, నేను టార్గెట్ ఈ మిడ్ లెవెల్లో పెట్టుకుంటాను జనరల్లీ. ఓకే, ఆయన ఎగ్జిట్ అయిపోతాను, నేను ఎక్కువసేపు ట్రేడ్ హోల్డ్ చేయదలుచుకోను నేను యాక్చువల్లీ. ఓకే, సో అదే చేశాను. ఈ 2 లెవెల్స్లో ఇక్కడ మిడ్ వర్క్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, దాని తర్వాత చూసారు కదా, విత్ నో రీజన్ కింద పడిపోయింది. అంటే ఈ లెవెల్కి ఇక్కడ తగి మళ్ళీ రివర్స్ పడాలి, లెవెల్ దగ్గరికి వచ్చి రివర్స్ అయి పడాలి జనరల్లీ. బట్ ఆ లెవెల్ రాకుండానే ముందే మనకి రివర్స్ అయి పడిపోయింది. సో అది ట్రేడ్, ఇవాళ ట్రేడ్ నేను చేసిన ట్రేడ్. ఇంకా దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఏమైనా చేయాలి అంటే పెద్దగా నాకేమనిపించలేదు. ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఇంకో సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు మనం, ఈ లెవెల్ పర్టికులర్గా. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే సెల్ ట్రేడ్ తీసుకో, మన టార్గెట్స్ బ్లూ, బట్ రీచ్ అవ్వలేదు, ఈ రెండింటికి మధ్యలో రీచ్ అయింది. ఓకే, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, యాజ్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ 2 లెవెల్స్ మధ్యలో మనం అన్ని రోజుల్లో రీచ్ అవ్వదండి. ఆ 2 లెవెల్స్ మధ్యలో వచ్చినా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, మనకి గుడ్ ట్రేడే. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కొన్ని టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మార్కెట్. ఓకే, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఐడెంటిఫై చేద్దాం మనం. ఓకే, మార్కెట్ పడింది కాబట్టి లూజర్స్కి వెళ్ళి ఒక టాప్ 3 లూజర్స్ చూద్దాము. ఓకే, సో ఎన్టీపీసీ చూద్దాం. ఓకే, జస్ట్ అంటే ఈ చార్ట్ చూస్తే మనకి ఏంటంటే జస్ట్ ఒక ఐడియా ఎలా ట్రేడ్ చేయాలి లైవ్ మార్కెట్లో ఈజీగా అనే ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా, ఒక పెద్ద ఎన్టీపీసీ ట్రేడ్లో ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడితే ట్రేడ్ చేయడానికి కరెక్ట్ కాదు జనరల్లీ. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది కదా, బేసికలీ ఈ 2 లెవెల్స్ మధ్యలో పడ్డది కదా పెద్దగా. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లెవెల్ మధ్యలో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు అండి, ఇక్కడ. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మనకి చూసారుగా ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ లెవెల్ వరకు ఆల్మోస్ట్ పైన వరకు వెళ్ళింది, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చే స్టాక్ చూద్దాం, సిప్లా చూద్దాం. సిప్లా స్టాక్ చూద్దాం మనం. ఓకే, గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇంకా సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, ఇక్కడ ఈజీగా రీచ్ అయిపోయాను. ఓకే, దాని తర్వాత ఇంకా కిందికి వెళ్ళింది కానీ అంత డీప్గా వెళ్ళలేదు, బట్ ఇక్కడ ఈ లెవెల్ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్. ఓకే, లెవెల్ కింద ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్, రెడ్, ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్, బట్ చాలా గ్యాప్ ఉంది చూసారు, ఈ లెవెల్కి ఒక రోజులో రీచ్ కాదు. బట్ ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఈ లెవెల్కి మధ్య ఈ లెవెల్ కదా. ఓకే, ఇక్కడ అనుకోండి ఎగ్జాంపుల్, ఈ లెవెల్కి మధ్యలో ఇంకో లెవెల్ మిడ్ లెవెల్ అనుకోండి, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, అంటే ఇక్కడ సమ్వేర్. ఓకే, అంతే సింపుల్. అండ్ ఇంకో స్టాక్ చూద్దాం, హెచ్డిఎఫ్సి లైఫ్.
ఓకే. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి డెఫినెట్గా. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, దీనికి ఒక రెడ్ ఓపెన్ అయింది. ఓకే, ఒక రెడ్. ఓకే, 2 రెడ్స్ పడ్డాయి మనకి బేసికల్లీ. ఓకే, అంటే ఇక్కడ ఒక రెడ్, గ్రీన్, రెడ్. ఇక్కడ సెల్ చేయొచ్చు, ఇక్కడ సెల్ చేయాలి కూడా. సెల్ చేశాక మళ్ళీ ఏం చేసిందంటే పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ కింద పడింది. అంటే ఇక్కడ మన సెల్, ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్లో సెల్ చేసినాక, థర్డ్ క్యాండిల్ క్లోజ్ అయినాక సెల్ చేసినాక ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది కదా. సో ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది కదా. బట్ ఇది ఒక రెడ్ లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్. ఈ క్రూషియల్ లెవెల్ దాని కింద ఈ 2 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, నేనేం చెప్తున్నాను అంటే ఒక 2-3 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయింది, పైకి వెళ్ళింది. ఓకే, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది అనుకో బై చేయొచ్చు. మనం హోల్డ్ చేయాలి పేషెన్స్గా. ఈ 2 రెడ్ క్యాండిల్స్ సెల్ చేసినాక ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంతవరకు పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇది బాక్స్ ట్రేడింగ్ అంటారు. ఓకే, 2 లెవెల్స్ మధ్యలో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిందంటే మనం పొజిషన్ అనేది రివర్స్ చేయాలి, అంటే సెల్ చేయాలి. బట్ అది రివర్స్ అవ్వలేదు. ఓకే, చూసారు కదా. దాని తర్వాత పేషెన్స్గా వెయిట్ చేస్తే ఆ స్టాక్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చిందో నెక్స్ట్ లెవెల్ హిట్ అయిపోయింది. ఓకే, పేషెన్స్ విన్స్ అండి. అల్టిమేట్గా పేషెన్స్ ఉండాలి, అందరికీ ఉండదు. అదే ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో లూజర్స్లో చూద్దాము, గెయినర్స్లో చూద్దాము. స్టాక్ బెల్. ఒక గమ్మత్తైన విషయం చూసారా, ఇక్కడ నుంచి స్టాక్ ఇది గెయినర్స్లో ఉంది, టాప్ గెయినర్స్లో ఫస్ట్ స్టాక్. బేసికల్లీ ఇక్కడ నుంచి ఈ స్టాక్ పైకి వెళ్ళింది కాబట్టి గెయినర్స్లో ఉంటుంది. ఓకే, కానీ ఇది కింద పడి పైకి వెళ్ళింది చూసారా, అంటే ఎంతమంది స్టాప్ లాస్ హిట్ చేసి పైకి వెళ్ళింది చూసారా. సో బేసికల్లీ ఇక్కడ చూసారు అంటే ఒక గ్రీన్, రెడ్, గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. బేసికల్లీ ఇక్కడ బై చేస్తే మన రెడ్ మన టార్గెట్, నెక్స్ట్ ఇక్కడ బ్లూ మన టార్గెట్ అవుతుంది. బట్ ఇది ఏం చేసింది చూసారా తెలివిగా మార్కెట్ మనల్ని. ఓకే, ఒకవేళ ఇక్కడ బై చేస్తే పైకి వెళ్తుందని నాకు తెలుసు, షూర్. బట్ అది ఏం చేసిందంటే ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, గ్యాప్ అప్ అయింది కదా, ఆ గ్యాప్ అప్ని ఫిల్ చేసుకొని, ఫిల్ కూడా కాదు, ఫిల్ చేసి కింద ఈ లెవెల్ని ఫిల్ చేసి దాని కింద వరకు వచ్చి పైకి వెళ్ళింది. ఇంతవరకు పేషెన్స్ లెవెల్ ఎవరికి ఉండదండి అంతవరకు. జనరల్లీ ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అది కూడా ఉంది. బట్ అది ఫిల్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళింది సబ్ అనుకుంటూ. ఇది ఒక ఫెయిల్ ట్రేడ్. వాళ్ళ ట్రేడ్ చేసుకుంటే మనకి లాస్లోనే ఉంటాం మనం ఇట్లాంటి ట్రేడ్లో. నెక్స్ట్ ఐషర్ మోటార్. సో ఐషర్ మోటార్ ఒక స్టాక్ బై టాప్ గెయినర్స్లో ఉంది కాబట్టి ఒక గ్రీన్, ఒక రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్. ఓకే, ఇక్కడ మనం బై చేయొచ్చు అండి. ఓకే, ఇంకో ఈ లెవెల్ ఈ స్టాక్ ఎక్కడైతే మనకి ఓపెన్ అవుతుందో, అంటే క్లోజ్ అవ్వకుండా ముందు, అంటే రన్ అవుతుందో స్టాక్ ఓపెన్ అవ్వగానే అప్పుడు బై చేయొచ్చు ఇక్కడ, ఆర్ దీనిపైన కూడా బై చేయొచ్చు. ఓకే, మనకి టార్గెట్ వచ్చేసరికి బ్లూ హిట్ అయిందో లేదో చూద్దాం. ఎస్, బ్లూ హిట్ అయింది. ఇంకో ట్రేడ్ కూడా చేయొచ్చు దీంట్లో. ఇక్కడ సెల్ చేయొచ్చు. బేసికల్ సెల్ చేస్తే మనం ఈ మిడ్ వరకు వెయిట్ చేయొచ్చు, ఆర్ మిడ్ వరకు వచ్చి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకో స్టాక్ వచ్చేసరికి శ్రీరామ్ ఫైనాన్స్ చూద్దాం. ఓకే, ఒక రెడ్, గ్రీన్, రెడ్. బేసికలీ బుద్ధునోడు ఎవరైనా ఇక్కడ సెల్ చేస్తారండి. ఇక్కడ సెల్ అయ్యగానే మళ్ళీ పొజిషన్ వచ్చి రివర్స్ అయింది, ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. ఇక్కడ బై చేస్తాం మళ్ళీ లాస్లో ఎగ్జిట్ అయిపోయి. ఓకే, ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ హిట్ అయింది. ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే, అంటే ఇది కరెక్ట్ అండి. ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ పొజిషన్ రివర్స్ అయింది, మళ్ళీ బై చేస్తాం, ఇది మన టార్గెట్ హిట్ అయింది అంతే. మళ్ళీ ఇక్కడ వచ్చి పైకి వెళ్ళింది కదా, ఇది ఒక ఫేక్ మూవ్ అనమాట, అందరూ క్యాచ్ చేయలేదు ఇట్లాంటి ట్రేడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక డాలర్ చార్ట్ చూద్దాము. ఎస్,
ఓకే. డాలర్ 1 మినిట్ టైం ఫ్రేమ్‌లో ఇక్కడ ఓపెన్ అయింది. రెడ్ ఇక్కడ సెల్ ఏస్తాము. ఇక్కడ సెల్ ఏస్తే ఇక్కడ వరకు వచ్చింది కదా! ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఏమైందంటే ఇక్కడ వరకు వచ్చింది కదా! మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా! పొజిషన్ రివర్స్ అయింది. ఓకే. ఇక్కడ సెల్ ఏసుంటే ఇక్కడ సమ్‌వేర్ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో అంటే ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. ఓకే. ఇక్కడ బై చేయొచ్చండి. బై చేస్తే మన గ్రీన్ అనేది మన టార్గెట్. యెస్, హిట్ అయింది చూసారా ఎంత ఈజీగా. నాకు కూడా తెలియదు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. బట్ మనం లెవెల్ చూసి ట్రెండ్ చూసి ఈజీగా గెస్ చేసేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ డోజోన్ చూద్దాం. ఇప్పుడు లైవ్ మార్కెట్ ఏం నడుస్తుందో. యా, ఒక రెడ్ ఇక్కడ సెల్ వేస్తాం. మనకి టార్గెట్ వచ్చేసరికి ఇప్పుడు గ్రీన్, నెక్స్ట్ బ్లూ. గ్రీన్ దగ్గర వచ్చి హిట్ అవ్వాలి. సో అది ఏమవుతుందో అని రేపు చూద్దాం. మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్. చూసారా ఈ లెవెల్ ఇక్కడ ఏ డాటెడ్ లైన్స్ ఉన్నా ఇక్కడ ఓపెన్ అయింది. గ్రీన్ అంతా బులిష్ ట్రెండ్. ఇక్కడ బై చేస్తాం. బేసికలీ మన గ్రీన్ అనేది మన ఫస్ట్ టార్గెట్. ఓకే. ఎస్, హిట్ కాలేదు. పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో ఇక్కడ బై చేస్తే సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. చాలాసేపు వెయిట్ చేయిస్తుంది. ఇట్లాంటి ట్రేడ్లో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ క్రూడ్ చూద్దాం. రెడ్ గ్రీన్ ఒక రకంగా సైడ్ వేస్. మనం ఇట్లాంటి టైంలో బాక్స్ ట్రేడింగ్ చేయాలి. బాక్స్ ట్రేడింగ్ అంటే ఫస్ట్ క్యాండిల్ గీసుకొని బేసికల్లీ ఈ లెవెల్ బ్రేక్ అయినాక బేసికల్లీ ఇక్కడ కానీ బై చేయొచ్చు. బై చేసినాక మన టార్గెట్ వస్తుంది గ్రీన్, రెడ్ ఈజీ హిట్ అయిపోయింది చూసారా. అండ్ నెక్స్ట్ గోల్డ్. ఓకే. రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేయొచ్చండి. ఇక్కడ బై చేసినాక ఓకే మన టార్గెట్ వచ్చేసరికి పైన ఏం లేదు బేసికల్లీ. ఓకే. డే టైం ఫ్రేమ్లో ఓపెన్ చేస్తాను. మళ్ళీ 1 మినిట్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఏం లేదండి, గోల్డ్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేశారు కదా. ఇంకా రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక పొజిషన్ అనేది రివర్స్ అయింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. మనం పేషెన్స్గా వెయిట్ చేయాలండి. ఓకే, మళ్ళీ రివర్స్ అవ్వడానికి. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ ట్రేడే ఇవాళ. ట్రేడ్ చేస్తే కొంచెం లాసే. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. పైకి వెళ్ళింది ఈ లెవెల్ వరకు వచ్చి దీని కింద వరకు కానీ కొంచెం చూసారుగా రివర్సే పైకి వెళ్తుంది. ఓకే, ఆ లెవెల్ రివర్స్ అయిన తర్వాత పేషెన్స్గా వెయిట్ చేయాలి మనం. లాస్లోనే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చింది టార్గెట్ చూసారు కదా. సో పేషెన్స్ ట్రేడ్ అనమాట. చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకే, సో ఇది ఇవాల్టి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఆఫ్ ద స్టాక్స్. ఓకే, రేపు మార్నింగ్ ఒకసారి మళ్ళీ క్రిప్టోతో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.